99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో SWM పనుల పురోగతిపై ఇంజనీర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్, కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టడానికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, కమిషనర్ మాట్లాడుతూ పోతెనగర్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు సంబంధించి ఆపరేషన్ నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలని, బయో మైనింగ్ సంబంధిత పనుల బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని, CMD వేస్ట్ టెండర్ను ఫైనల్ చేయాలని, స్వీపింగ్ మిషన్లను అన్ని క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలని, హాకాకు చెందిన 66 వాహనాలు నగరానికి చేరుకున్నాయని, ఇంకా 14 వాహనాలు త్వరలో చేరుకుంటాయని అధికారులు తెలిపారు. MGMలో నిర్మాణంలో ఉన్న STP పనుల పురోగతిని అధికారులు తెలియజేస్తూ ఎర్త్వర్క్ పనులు పూర్తయ్యాయని, కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని తెలపగా రెగ్యులర్గా అట్టి పనులను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈలు రవికుమార్, మహేందర్, DEలు కార్తికరెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్తమిట్టపల్లి గ్రామానికి చెందిన ఏడినేని రాంబాబు, సుధా కుమార్తె వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు తల్లాడ మండలం కొన్నవెల్లి గ్రామానికి చెందిన ఆయిలూరి శ్రీనివాసరెడ్డి, శివకుమారుల కుమారుని వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడిగా నియమితులైన కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అత్తర్ చాంద్ పాషా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉదయపూర్వక శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా CKM విద్యా నిలయంలో రాకపోకల నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహణ. మత్తు పానీయాలు సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించిన రాకపోకల విభాగ అధికారిని కోడూరు సుజాత. శిరస్త్రాణం ఆసనం పట్టి ధరించడమే ప్రాణాలకు రక్షణ కవచమని విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అధికారులు. మితిమీరిన వేగం, వ్యతిరేక దిశలో ప్రయాణం వల్ల కలిగే ప్రాణ నష్టంపై యువతకు కల్పించిన స్పష్టమైన అవగాహన. విద్యా సంస్థల వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి దురాచారాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలగాలని పిలుపు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి సమాజహితం కోరే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచనలు. సదస్సులో పాల్గొన్న 80 మంది విద్యార్థులు నిబంధనలు పాటిస్తామని, తోటి వారిని గౌరవిస్తామని ప్రతిజ్ఞ. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ DCP తారా కవిత మేడం వరంగల్ మండీ బజార్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ N కరుణాకర్ మరియు ఇంటెజర్గస్ పోలీస్ స్టేషన్, మట్టేవాడ పోలీస్ స్టేషన్లకు చెందిన SIలతో ఆమె సమావేశమయ్యారు. మండీ బజార్ ప్రాంతంలో అమలు చేయాల్సిన ట్రాఫిక్ మళ్లింపుల గురించి అధికారులకు వివరించి ట్రాఫిక్ను సాఫీగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రతను కాపాడాలని మరియు చట్టం, శాంతి భద్రతను పరిరక్షించాలని DCP ద్వారా కవిత మేడం సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామానికి చెందిన కొత్త సాంబశివరావు, లక్ష్మీ దంపతుల కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన BRS రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ GMR ఏరియా ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క, నందిని విక్రమార్క కుమారుని వివాహ వేడుకల్లో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికీ కిరణ్ కుమార్, సర్పంచ్ మల్లవనం, కాపా మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా గ్రేటర్ ప్రశాంతి గ్లోబల్ సిటీ ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి పుట్టపర్తి ఆధ్యాత్మిక రాజధానిగా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగానికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి డిపిఆర్ను కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత మంత్రి నారా లోకేష్ బాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే సమర్పించారు. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా, బుక్కపట్నం చెరువును పర్యాటక ప్రాంతంగా, చుట్టుపక్కల ఉన్న హేయసుల రాజుల కాలంలో విజయనగర సామ్రాజ్యం కాలం నాటి పురాతన ఆలయాలు, శాసనాలు, కట్టడాలు పరిరక్షణ కోసం వాటి అభివృద్ధికి నిధులు కేటాయించి ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సూచన మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గత 2 రోజుల క్రితం సత్యసాయి కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్తో కలిసి విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి, పీడీడీఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్, పురావస్తు శాఖ అధికారులు మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు వీటిపై ప్రభుత్వానికి తగిన నివేదికలు అందించారు. వరంగల్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్ కలెక్టరేట్ సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహబూబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించనున్న సమావేశానికి అధికారులు సమగ్రంగా సిద్ధం కావాలని ఆదేశించారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా సేకరించి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి గణేష్, డిఆర్ఓ విజయలక్ష్మి, అలాగే సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిఎంఆర్ ఏరినా కన్వెన్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మరియు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ భట్టు విక్రమార్క కుమారుడు చిరంజీవి సూర్య విక్రమాదిత్య చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య సాక్షుల వివాహము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు మరియు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్, మదిర చైర్మన్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు రంగా హనుమంతరావు హాజరై నూతన వధూవరులను ఆస్వాదించి బట్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.